హలో అండి, ఈరోజు నేను మన పెరట్లో వచ్చిన వంకాయలతో కర్రీ చేసి చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా? అయితే ఈ వంకాయలు ఎక్కడివా అనుకుంటున్నారా? మా పెద్దక్క ఊరు వెళ్ళినప్పుడు మా పెద్దక్క వాళ్ళ పెరట్లో వచ్చిన వంకాయలండి. చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఉన్నవి కొన్ని చెట్లే కానీ మీకు ఒకటి వినిపిస్తున్నాయి ఇక్కడ. ఊరుల్లో ఇల్లమ్మటే పచ్చాపలు అమ్ముతానికి వస్తారనమాట. అది సంగతి. ఇకపోతే ఒక్కొక్క చెట్టుకైతే అండి గుత్తులు గుత్తులుగా వంకాయలు వచ్చేసినాయి. ఇగో కనిపించేవన్నీ వాళ్ళ పెరట్లోవే అండి. ఉన్నాయి కొన్ని చెట్లు, కానీ ఒక్కొక్క చెట్టుకి ఎన్ని గుత్తులు గుత్తులు. ఎంత పంట కోసారో అంట చెప్తుంది మా అక్క. ఎన్నిసార్లు కోసామో అందరికీ పంచిపెట్టేసాము ఇళ్ళ పక్కన. ఇంకా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాము. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను. మా అక్క వంకాయలు కోస్తుంటే అసలు మనకు కూడా ఒకలాంటి ఫీలింగ్ అనమాట. నేను కొయ్యాలి, అబ్బా టక్క 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 కోస్తుంది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గుత్తు ఇట్లా లాగుతుంటే నాకు కూడా కొయ్యాలనిపించింది. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది చూడటానికి. ఎన్ని వంకాయలు నుండి చూపిస్తా లాస్ట్కి ఎన్ని వంకాయలు కోసింది. ఇవన్నీ ఇంట్లో అండి, ఆర్గానిక్. మనం ఏమి ఇంట్లో పెట్టుకున్న మొక్కలకి ఆ మందులు ఈ మందులు ఏమీ ఏం కదా, న్యాచురల్గా మా అయితే వాటరే పోస్తారనమాట. సో అందుకే ఇన్ని వంకాయలు అసలు ఎన్ని వచ్చినాయో చూడండి. కోసే కొద్ది ఇంకా వస్తున్నాయి. లాస్ట్కి చూపిస్తాను ఎన్ని వంకాయలు వచ్చినాయో. అబ్బా అసలు వంకాయలు పండగలాగానే ఉంది. చూసారా మొత్తం ఎన్ని వచ్చినాయో. ఇవ్వండి, ఇలా ఎన్నోసార్లు కోసారంట. సరే, మనమైతే కర్రీలోకి వెళ్ళిపోదాము. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పీసెస్ అయితే కట్ చేసుకుంటారండి. నేనైతే ఇలా కట్ చేస్తాను. వంకాయలన్నీ కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న వంకాయలకి సరిపడినంత ఆయిల్ వేసుకొని నేను పోపు వేసుకున్నాను. చూసారా, వంకాయలు వేసిన కొంచెంసేపటికి ఆలు కూడా వేసాను. ఆలుగడ్డ అండి, వంకాయలు ఆలుగడ్డ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని కావాల్సినన్ని టమాటా కూడా వేసుకొని వాటర్ లేకోకుండా ఇవన్నీ లో ఫ్లేమ్లో మగ్గనిస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ ఆలుగడ్డ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఏదైనా వంట అయిపోయిన వెంటనే వేడి మీద తింటే అదొక సాటిస్ఫాక్షన్ కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ప్లస్ ఎక్కువ కూడా తింటాం మనం. కాలిపోతుంది, వేడి వేడి కదా, కాలిపోతుంది. చాలా బాగుంది. మన ఇంట్లో వంకాయలు కదా, అంటే ఏం మందులు లేకుండా పండించినవి కదా, ఆర్గానిక్ వెజిటబుల్స్ లేతాయి కదా, చక్కగా వండేటప్పుడు మగ్గిపోయింది. కూర అయితే ఏం టేస్ట్గా ఉందంటే లాస్ట్లో ఒకటి మిస్ అయింది. వెల్లుల్లిపాయ దంచి లాస్ట్లో వేసాను అనమాట, ఫ్లేవర్ కోసం. సూపర్ ఉంది ఆ ఫ్లేవరు. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చా దంచి ఫ్లేవర్ కోసం అలా వేస్తే చాలా బాగుంటుంది. ఇది అండి మా ఇంట్లో వంకాయలు. ఓకేనా? చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అది నాకు ఎంకరేజ్మెంట్. ఓకేనా? బాయ్.